జగడపల్లి మండలము రాయన్గూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ సత్యనారాయణ గారిపై కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అసలు ఆ ఆరోపణలు ఏ విధంగా ఖండిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మీ పరిధిలో ఉన్నటువంటి విల్దెండ సో అదైతే ఉందో ప్రహరీ గోడ విషయంలో మీ మీద ఆరోపణలు వచ్చినాయి. అసలు ఆరోపణలు ఎట్లా చూస్తున్నారు దాన్ని? నా మీద వచ్చిన ఆరోపణలు ఇది ఎలాంటి నా సొంత ప్రయోజనాలు లేవు. ఆ గోడకు సంబంధించి మాకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సమావేశం తీర్మానం, తదుపరి జనరల్ బాడీ తీర్మానము, ఈ రెండింటిని డిసిఓ గారికి పంపించడం, డిసిఓ గారికి పంపించిన తర్వాత వారి నుంచి మాకు పర్మిషన్ లెటర్ వస్తే అప్పుడు ఆ పర్మిషన్ లెటర్ తీసుకుపోయి మా ఏఈ గారికి ఇస్తే వారు వచ్చి ఇక్కడ ఎస్టిమేట్ వేయటం జరుగుద్ది. ఆ ఎస్టిమేట్ ప్రకారమే ఇక్కడ పనిచేయడం జరుగుద్ది. కానీ అందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి సంబంధం లేదు, నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అధికారుల ఆదేశానుసారమే ఇక్కడ పని జరిగింది తప్ప ఇందులో ఎలాంటి లేదు. సత్యం లేదంటారు. ఇంకోటి సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ మీద ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే మీ కింద పని స్టాఫే వాళ్ళు మొత్తం అని చెప్తున్నారు. వాస్తవమేనది? ఇది 100% వాస్తవం. ఇందులో కామల్ల ఆంటోనీ అనే వ్యక్తి ఇక్కడ అటెండర్ గా పనిచేయడం జరిగింది. అతని పర్యవేక్షణలోనే ఇళ్లకు సంబంధించిన గోడ మొత్తం మట్టి పోయటం కానీ, గేటు దిమ్మెలు కట్టడం కానీ, గేటు పెట్టడం కానీ, గోడ నిర్మించడం కానీ, మొత్తం దానికి కలర్స్ వేయటం కానీ అతని పర్యవేక్షణలోనే జరిగింది. అతడు ఏఈ గారు వచ్చిన తర్వాత అతనే కొలతలు ఇచ్చి అతనే అన్ని పర్యవేక్షించిన తర్వాత ఏఈ గారు ఎంబీ చేశారు. ఆ ఎంబీని మళ్ళీ జనరల్ బాడీ ఎంసీలో పెట్టి మళ్ళీ అధికారులకు పంపిస్తే అధికారులు వచ్చి ఇది నిజమా కాదా అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాతనే దానికి ఆమోదం తెలపడం జరిగింది. కానీ అతను ఎంబీ అయిన 6 నెలల తర్వాత అతను రిటైర్ అయ్యాడు. 6 నెలల తర్వాత రిటైర్ అయ్యి మరి ఒక 4 నెలల తర్వాత తన కొడుకుని ఇందులో ఉద్యోగం తీసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో అతడు మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. దాన్ని మేము నిరాకరించడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడు. అతనికి మేము ఒక సలహా ఇచ్చాం, గతంలోనే సలహా ఇచ్చాం. నేను 2013 నుంచి ఇందులో డైరెక్టర్గా పనిచేస్తున్నాం. మేము కొంతమంది డైరెక్టర్లు ఏం చేశామంటే, ఆంటోనీ నీ కొడుకు ఇందులో ఉద్యోగం చేయించు, నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అతను పెడితే నీకు లైఫ్ ఉంటుందని చెప్పాం. కానీ అతని కుటుంబ తగాదాల వల్ల ఆ రోజు ఆ పని చేసుకోలేకపోయాడు. రిటైర్ అయిన తర్వాత అతను పెట్టాలని మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి కంప్లైంట్స్ కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, ఇక్కడ కొంతమంది స్టాఫ్ ప్రోద్బలంతో మా మీద ఇలాంటి ఆరోపణలు చేయటం జరిగింది. ఇది ఏ చట్టంలో లేదు. రిటైర్మెంట్ అయ్యాక తన వారసులకి పెట్టాలని చెప్పి ఎక్కడ లేదు. కానీ ఇదంతా కూడా వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసమే. బంగారావు లాంటి రాయనగూడెం సొసైటీ జిల్లాలోనే అభివృద్ధి పదవిలో నడిచే సొసైటీ ఇది. అలాంటి సొసైటీని ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎంఎల్ పార్టీ వాళ్ళు, మా కాడ ఉన్న కొంతమంది మాతో కలిసిమెలిసి తిరిగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం కొంతమందికి ప్యాకేజీలు ఇచ్చి ఆ ప్యాకేజీల ప్రకారంగా ఈరోజు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఈ స్టాఫ్ ఏదైతే ఉందో మీ కింద పనిచేసేటువంటి సొసైటీలో పనిచేసేటువంటి కొంతమంది సేవలు కావచ్చు, లేకపోతే కింది స్టాఫ్ కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. ఎలా అలా 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 వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మా సొసైటీలో మాజీ చైర్మన్ ఉన్న టైంలో, మాజీ చైర్మన్ ముప్పారావు గారు ఉన్న టైంలో ఇందులో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన టైంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తే అది నిజమైన దొంగతనం కాదు. మా స్టాఫే దొంగతనం చేశారు. ఆ దొంగతనం జరిగిందని చేస్తే
ఇక్కడికి వచ్చినాక పోలీసులు ఇగో ఇక్కడ ఉన్న కిటికీని ఇవన్నీ పరిశీలన చేసి కిటికీ కోస్తే ఇందులో మనిషి చిన్న పిల్లాడు కూడా అల్ల నుంచి బయటికి రాలేడు, అలాంటిది దొంగతనం ఎలా జరుగుద్ది అని చెప్పి క్యాషియర్ని గట్టిగా ఒత్తిడి చేస్తే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 24 లక్షల రూపాయలు స్పాట్లో కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఓకే, ఇక కట్టారు కదా, రికవరీ చేసినట్టుంది కదా, దీన్ని కేసు మాఫీ చేద్దామని ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ క్యాష్ ఆ బుక్స్ అవన్నీ పరిశీలన చేసి మళ్ళీ చూస్తే ఇంకా 11,50,000 దొరికినాయి. ఆ టైంలో ఇక ఇట్లా లాభం లేదని చెప్పి సిఐ గారు ఆ అమౌంట్ని కోర్టులో సబ్మిట్ చేశాడు. ప్రస్తుతం కూడా ఇప్పుడు అది కోర్టులో నడుస్తూనే ఉంది. దానికి సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఇదో పెద్ద విషయం అయితే ఇంకా మీ సొసైటీ విషయానికి వస్తే మాత్రము కింద స్థాయి ఉద్యోగస్తులు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎల్టీవీ లోన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. మరి జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకుపోయారా? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజమేనండి, నేను మా పై అధికారులకు రిటర్న్ గా నేను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మా దగ్గర గతంలో క్రాప్ లోన్లు చాలా మంచిగా పకడ్బందీగా అమలు చేసి ప్రతి ఒక్క రైతుకి మేము ఇవ్వటం జరిగింది. స్టాఫ్ అనే వాళ్ళు మాకు పనిచేస్తారు, మంచిగానే పనిచేస్తారు, కానీ కొన్ని అవకతవకలు చేస్తారు. పని నెంబర్ 1గా పనిచేస్తారు, దాంట్లో తేడా లేదు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కొన్ని అవకతవకలు జరిగింది, క్రాప్ లోన్లు ఇచ్చే వాటిల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. మా దగ్గర ఉన్న క్రాప్ లోన్లలో వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మా దగ్గర ఉన్న వాళ్ళంతా పాస్బుక్లు తీసుకొని బ్యాంక్ ఆఫ్ బరోడాకు పోయి అక్కడ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఎల్టీ లోన్లు ఇవేమైనా ఇస్తే సరే సరే ఎంతో కొంత వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉండే, కానీ నేను చైర్మన్ అయ్యాక ఎక్కడ కట్టడి చేసి ఏ రైతు కాడ 100 రూపాయలు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సబ్సిడీ లోన్లు కాదు. వీళ్ళు చాలా ఖర్చుతో మొత్తం మనకు వాటాదనం అని అదని ఇదని చెప్పి చాలా అమౌంట్ ఖర్చు పెట్టుకొని మనకు లోన్కి వచ్చారు. ఆ లోన్కి వచ్చిన మూమెంట్లో మనం వాళ్ళకంటే డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి దాన్ని నేను వచ్చాక దాన్ని నిరోధించి పకడ్బందీగా రైతులకు నేను అమలు చేస్తున్నాను. చివరిగా చెప్పండి, ఇదంతా ఒక భాగం నడుస్తున్న తరుణంలో రైతులు కొంత అభద్రతా భావం గురవుతారు. మీ దగ్గర ఉన్నటువంటి రైతులకు, అంటే మీ సొసైటీలో ఉన్న రైతులకు మీరు ఏం చెప్తున్నారు? నా దగ్గర ఉన్న రైతు సోదరులకు నేను ఇంతకు ముందు కూడా చెప్పా, జనరల్ బాడీలో చెప్పా, మీకు ఏ సమస్య రాకుండా ఏ లోన్లు, ఏ ఎల్టీ లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ ఇక్కడ మన సొసైటీకి సంబంధించిన ఏ విషయంలోనే కానీ మీ అందరికీ నేను అండగా ఉంటా. నేను సంపాదించుకోవటానికి రాలేదు, నేను ఒక హోదా, నేను రాజకీయాలలో విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసుకుంటూ వచ్చా. నా రాజకీయ జీవితంలో సంపాదన కాదు, 4 ఎకరాల పొలం అమ్ముకున్న, ఈ మధ్యనే 2 సంవత్సరాలు కాలే అమ్ముకున్నా. నేను నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండో ఆయన నాయకత్వంలో నేను ఈ సంఘ అభివృద్ధికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, డిసిజిబి చైర్మన్ కుంభ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ సంఘ అభివృద్ధికి నేను వెలవేల కృషి చేస్తా. మన రైతుల కోసం కూడా నేను గత చైర్మన్తో గొడవ పెట్టుకొని ఇక్కడ 2 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ఆ 2 ఎకరాలు అప్పుడు 14 లక్షలు తీసుకున్నాం, సుమారు ఇప్పుడు 2 కోట్ల ఆస్తి. అది నా చొరవ వల్లనే జరిగింది. అందులో గోడం కట్టుకున్నాం. ఆ గోడం కూడా మిల్లర్స్కు మన ఇప్పుడు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నారు కదా, వాళ్ళు స్టాక్ పెట్టుకోవడం కోసం కూడా వాళ్ళకి మేము కిరాయి ఇచ్చాం. ఆ వచ్చిన కిరాయితోటి దాంట్లో ఉన్న బాకీ కూడా మేము కడుతున్నాం. ఇది మా మంత్రి గారి ఏ నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఆయన ఆదేశానుసారం ఈ సంఘ అభివృద్ధికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కొన్ని దుష్ట శక్తులు కావాలని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రండి, మీరు నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళంతా రండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజెంట్ నేను సంవత్సరం, గతంలో 4 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూర్చుందాం, బహిరంగ చర్చ పెడదాం. ఎవరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎవరి మీద ఏమున్నాయో చర్చిద్దాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు రండి, దమ్ముంటే కూర్చొని మాట్లాడదాం.
వెల్లండ గ్రామ సంబంధించినటువంటి గోదాం ప్రహారీ గోడ విషయంలో మాత్రం కావాలనే కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాగ్దాంతం చేస్తున్నారు తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రహారీ గోడ నిర్మించింది నేను కాదు, కట్టింది నేను కాదు. ఎందుకంటే నేను ఇక్కడ ఓన్లీ చైర్మన్ మాత్రమే అక్కడ. ఎందుకంటే ఎస్టిమేషన్ ఇచ్చిన వాళ్ళు వేరే, అధికారులు వేరే, ఏఈ వేరే, డిఈ వేరే, జిల్లా అధికారులు వేరే ఉంటారు. దానిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ ఇస్తున్నాడు. అంతేకాదు రాయనగూడ సహకార పర్పస్ సంఘంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలను కట్టడి చేసినందుకే నా మీద ఆరోపణలు వినపడుతున్నాయి. అదేమీ కాదు, కావాలంటే చిటికే చెప్తున్నాను, ఎక్కడికైనా మీరు వస్తే నేను చర్చ సిద్ధం. గత 5 సంవత్సరాల నుంచి నేను చేసిన పనులు ఏంది, మీరు చేసిన పనులు ఏంది, మీరు చేసిన అవినీతి ఏంది, నేను చేసిన అవినీతి ఏంది చర్చిద్దాము. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో ఇక్కడ నేను సొసైటీ కోసం కూడా అంతే నిబద్ధతో పనిచేస్తున్నాను. రైతు సోదరులు చెప్పేది ఒకటే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రైతులు ఇక్కడ నుంచి పోయి వేరే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటున్నారు. వారందరూ కూడా తిరిగి రావాలి. వారందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఈ సొసైటీ మెరుగు కోసం అందరం తోడ్పడదాము, దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్తున్నారు చైర్మన్ గారు.